బబులోను నుంచి దేవుడు పారిపోమంటున్నాడు. ఈ విషయంలో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనం చూస్తే బబులోను అనేది పాపమునకు సాదృశ్యంగా ఉంది. ఈనాడు దేవుడు కూడా తన బిడ్డలకి ఆయన రక్తంలో కడుగుబడిన వారికి చెప్తుంది ఏంటంటే, మీ బబులోను నుంచి తప్పించుకొని పారిపోవుడి అంటున్నాడు. అంటే పాపము నుంచి మీరు తప్పించుకొని పారిపోవుడి అని ఈ దినాన మరి తన ప్రజలకు కూడా దేవుడు తెలియజేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మీరు తప్పించుకొని పాపం నుంచి తప్పించుకొని మీరు నా దగ్గరికి వస్తే, నా నివాసానికి వస్తే, అంటే యెరూషలేముకు వస్తే నేను మీకు అగ్ని ప్రాకారముగా ఉంటాను. పాపంలో ఉన్నప్పుడు మీకు రక్షణ లేదు, మీకు ప్రాకారం లేదు. ప్రాకారం లేకపోతే ఏవైనా కూడా ఎంటర్ అయిపోతాయి లోపలికి, ఏ శత్రువులైనా లోపలికి వచ్చేస్తాయి, ఏవైనా వచ్చి నేను నాశనం చేస్తాయి. కాబట్టి నీకు రక్షణ అనేది లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు పాపం అనే బబులోను నుంచి తప్పించుకొని నా దగ్గరికి వస్తావో అప్పుడు నేను నీకు అగ్ని ప్రాకారం